హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ బాగున్నారా? నేను మీ రావు గారమ్మ. ఈ వ్రతానికి సంబంధించిన ఒక పురాతన కథ ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను కదండి. ఈ వీడియోలో ఆ కథను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పూర్వం సునామ అనే రాజకుమార్తె అట్ల తద్ది నోము నోచుకుంటే మంచి భర్త లభిస్తాడని విని వ్రతం ఆచరించింది. పగలంతా నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండగా అలసటతో మూర్ఛపోయింది. ఆమె అన్నలు బాధపడి చింత చెట్టుకు అద్దం కట్టి దానికి ఎదురుగా మంట వేసి చంద్రుడిని చూపినట్లు మోసం చేశారు. సునామ చంద్రుడు దర్శించానని భావించి భోజనం చేసింది. కానీ అది నిజమైన చంద్రోదయం కాకపోవడంతో ఆమె వ్రతం పూర్తిగా సఫలం కాలేదు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై కాలం గడిచిన తర్వాత ఆమె పెళ్లి వయసు రాగానే తగిన సంబంధాలు రాకపోవడంతో విచారించింది. చివరికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఆమెకు వ్రతంలో తప్పు వివరించి మరుసటి ఏడాది నియమ నిష్టలతో వ్రతం చేయమని సూచించారు.